ఏపీలో మే 13వ తేదీన ఎలక్షన్లు చాలా ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు, కొన్ని చిన్న చిన్న అవాంతరాలు తప్ప ఎక్కడా కూడా పెద్దగా ఇబ్బందులైతే కలగలేదు. హింసాత్మక ఘటనలు కానీ, లేదంటే అకృత్యాలు, దాడులు, కొట్లాట్లు, రిగ్గింగులు, దొమ్మీలు ఇలాంటివి అయితే ఎక్కడ జరగనటువంటి పరిస్థితి. ఒక 9 ప్రాంతాల్లో మాత్రం కొంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు, ఒక 9 చోట్ల దాడులు జరగటం జరిగింది. అందులో ఒక 7 మాచర్లలో జరిగినాయని ఈసీ కూడా చెప్పడం జరిగింది. దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈవీఎంలో అయితే డేటా నిక్షిప్తమై ఉంది, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఈసీ చెప్తున్నటువంటి అంశం. అయితే ఇక ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సత్తెనపల్లిలోని కొన్ని పోలింగ్ బూత్తుల్లో రీపోలింగ్ జరపాలి, సో ఇక్కడ కొంత అవకతవకలు జరిగినాయి, టీడీపీ రిగ్గింగ్కి పాల్పడింది కాబట్టి ఇక్కడ మరలా రీపోలింగ్ జరపాలి అని చెప్పి ఈ విధంగా ఈసీని ఆదేశించాల్సిందిగా ఆయన కోరటం జరిగింది. ఇక మరొక వైపు ప్రస్తుతం దాడులు జరిగినటువంటి మరికొన్ని ప్రాంతాలు ఇవి కూడా మనం గుర్తించినట్లయితే నిన్న సిట్ అధికారికి ముందు పులివర్తి నాని గారు వెళ్ళటం జరిగింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే ఆయన కుమారుడు. సో వీళ్ళు దాడికి పాల్పడ్డారు అని చెప్పి ఆయన వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ కూడా ఒక పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరపాలి అని చెప్పి ఆయన కూడా కోరటం జరిగింది. ఓవరాల్గా వీటన్నింటినీ పరిశీలించినటువంటి ఏపీ హైకోర్టు ఏపీలో ఎక్కడా కూడా మరలా రీపోలింగ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అలాంటి పరిస్థితి ఉంటే ఈసీ నిర్ణయం తీసుకుంటుంది తప్ప రీపోలింగ్ జరపాలి అని చెప్పి ప్రస్తుతం మేము ఈసీని ఆదేశించలేము అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. సో అంటే అంబటి రాంబాబు గారు వేసినటువంటి పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఓవరాల్గా ఎక్కడా కూడా ఏపీలో రీపోలింగ్ అనేది లేదు, రీపోలింగ్ నిర్వహించేటువంటి ఆలోచనలో కూడా ఈసీ లేదు. జూన్ 4వ తేదీన ఎలక్షన్ రిజల్ట్ని కౌంటింగ్ నిర్వహించి రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇదైతే ఫైనల్.